ఏపీ రాజకీయాల్లో రాజధాని అమరావతి అంశం మరోసారి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారింది. మాజీ పోలీసు ఉన్నతాధికారి, సెంటర్ ఫర్ లిబర్టీ అధ్యక్షులు ఏబీ వెంకటేశ్వరరావు అమరావతి పుట్టుక నుండి నేటి వరకు జరుగుతున్న పరిణామాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. నాడు ప్రతిపక్ష నేతగా అసెంబ్లీ సాక్షిగా అమరావతికి జై కొట్టిన జగన్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుండే రాజధానిపై కక్ష సాధింపు చర్యలు మొదలుపెట్టారని విమర్శించారు. కేవలం చంద్రబాబుకు క్రెడిట్ రాకూడదనే ఉద్దేశంతోనే మూడు రాజధానుల పేరుతో మూడు ముక్కలాట ఆడారని, అమరావతిని నాశనం చేయాలనే కుట్రతోనే ఎన్జీటీ నుండి ప్రపంచ బ్యాంకు వరకు జగన్ ఫిర్యాదులు చేయించారని ఏబీవీ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అయితే కేవలం వైసీపీపైనే కాకుండా ప్రస్తుత కూటమి ప్రభుత్వంపై కూడా ఏబీ వెంకటేశ్వరరావు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం మారి ఏడాది గడుస్తున్నా అమరావతిలో అభివృద్ధి పనులు అంగుళంకులా ముందుకు కదలకపోవడంపై ప్రశ్నించారు. అధికారులు, పాలకులు నత్తనడకన వ్యవహరిస్తున్నారని, రెండో విడత భూ సమీకరణ ఆలోచన విరమించుకొని ముందుగా చేతిలో ఉన్న 15,000 ఎకరాలను ఎలా వినియోగిస్తారో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. జగన్ తన మావిగన్ వ్యాఖ్యల ద్వారా పారిశ్రామికవేత్తలను భయపెడుతున్నారని, ఇది రాష్ట్ర భవిష్యత్తుకు ప్రమాదకరమని హెచ్చరించారు. దాని కారణంగానో ఏవో కానీ మొత్తానికి శివరామకృష్ణ కమిషన్ హితమిద్దంగా ఇక్కడ పెట్టండి అని చెప్పకుండా ఇదిగోనే 4-5 ప్రిన్సిపల్స్ పెట్టుకుని 4-5 ప్రాతిపదికలు పెట్టుకుని మీకు నచ్చిన చోట పెట్టుకోండి అని చెప్పి రిపోర్ట్ ఇచ్చి వెళ్ళిపోయారు. వాళ్ళ పని అప్పుడుతో అయిపోయింది. రాజధాని పెట్టే బాధ్యత దాదాపుగా కొత్త ప్రభుత్వం మీదే పడింది. శివరామకృష్ణ కమిషన్ చెప్పింది అసలు వాళ్ళ పెద్దగా దాన్ని మనం లెక్కలోకి తీసుకోవాల్సిన పని లేదు. సరే, అక్టోబర్లో జరిగినటువంటి తీర్మానం టైంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చెప్పింది ఏంటంటే, మేము విజయవాడ ప్రాంతాల్లో రాజధాని పెట్టడానికి మాకు అభ్యంతరం ఏమీ లేదు, కానీ రాజధాని అనేది ఏదో చిన్నగా కడితే కాదు, కనీసం 30-40 వేల ఎకరాలు కావాలి అని చెప్పి ఆయన స్వయాన ఆయన నోటితో అన్నదే. అసెంబ్లీలో రికార్డు ఉంది. మనం ఏం కల్పించి చెప్తాంది కాదు. ఇది కొత్తగా ఎత్తుక్కుంటున్నారు కారణాలు. 2 లక్షల కోట్లు అవుద్ది, అదిగో కాంట్రాక్ట్ ఆడికిచ్చారు, ఈడికిచ్చారు, కారణాలు వెతుక్కుంటున్నారు, సాకులు వెతుక్కుంటున్నారు. ప్రజలు తెలుసుకోవాల్సిన విషయం ఇది. జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు ఆయన ఏం చేస్తున్నాడో, ఎందుకు చేస్తున్నాడో. వాళ్ళ పార్టీ కార్యకర్తలకు కూడా తెలుసు వాళ్ళు ఎందుకు చేస్తున్నారో, ఏం చేస్తున్నారు. కేవలం మనకి ప్రజలుగా మనం అనుకోగలిగింది ఏంటంటే, అరే అమరావతి నా పేరుని కాకుండా ఎవరో పేరు కొట్టేస్తున్నారే, ఎవరో కట్టించిన ఖ్యాతి కొట్టేస్తున్నారే, దీన్ని నేను ఎలా సహించగలను, దీన్ని నాకు మింగుడు పడతలేదు, నాకు నిద్ర పడతలేదు, కాబట్టి దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వ్యతిరేకించాల్సిందే, నాశనం చేయాల్సిందే, ఆపాల్సిందే అన్న ఉద్దేశం ఆయన మైండ్లో పడిపోయింది. 2014 నుంచి 19 వరకు అమరావతిలో రాజధాని రాకుండా చూడాలని చెయ్యని ప్రయత్నం అనేది లేదు. ఎన్ని ప్రయత్నాలు ఉంటే అన్ని ప్రయత్నాలు చేశారు.